చిత్తూరు జిల్లా పుంగనూరులో ఫుడ్ కమిషన్ సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు దేవగంజి మాల నేతృత్వంలో అధికారులు పట్టణంలోని ఈస్టుపేటలోని రేషన్ దుకాణాన్ని సందర్శించి ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీని పరిశీలించారు. రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలని సూచించారు. తర్వాత అంగన్వాడీ కేంద్రాలలోని రికార్డులను పరిశీలించారు. దోబీ కాలనీలోని ఎస్సీ బీసీ హాస్టల్స్ ను సందర్శించారు. బాలికల బాలుల వసతి గృహాలు, హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మెనూ పాటించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా వార్డులకు సూచించారు. ప్రతి ఒక్క రేషన్ షాపులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాము, సిడిపిఓ భారతి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎక్కడ మీ స్కూల్ ఎక్కడ? దగ్గరేనా? వచ్చేసారు. ఎన్ని గంటలకు వచ్చారు స్కూల్ నుంచి? 4కి వచ్చారు. స్నాక్స్ తిన్నారా? ఇచ్చారు ఈరోజు స్నాక్? రాగి లడ్డు ఉన్నాయా? మాకు టేస్ట్ చేయడానికి మాకుందా? మీరు మీ ఆయమ్మ భోజనం ఎప్పుడు చేస్తారు మరి? మధ్యలో వేస్తారా? నేను దేనికి వచ్చాను తెలుసా మీకు? దేనికి వచ్చాను? నేను వస్తున్నానని తెలిసారంటే సబ్జెక్ట్ తెలిసే ఉంటుంది కదా మీకు. అవునా? అవునా? నిజంగా ఇక్కడ భోజనం బాగుంటుంది కాదు. 2 సార్లు 3 సార్లు వాళ్ళు సతాయించి రిటర్న్ చేసేయడమే. ఇది ఖచ్చితంగా క్యాన్సర్ కారణం. మన పిల్లల ఆరోగ్యాలు పాడు చేసినట్టే. అసలు ఏది మీరు ఉంచుకోవద్దు. మీకు ఏది నచ్చకపోయినా వెంటనే ఫోన్ చేయండి. లేదు మీ మాట వినకపోతే మీరు ఏఎస్డబ్ల్యూ గారికి చెప్పండి, డీడీ గారికి చెప్పండి, వాళ్ళు చూసుకుంటారు. అంతే తప్ప మీరు రాజీ పడవద్దు. పిల్లల ఆరోగ్య విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అడేవి. మనకు అందరికీ ఆడవాళ్ళం అందరం వంటలు చేసుకునే వాళ్ళమే, మనకు తెలిసినవే. ఇది పర్టికులర్గా మాకు చెప్పారు కూడా. రీసెంట్ సర్వే అండి, చాలామంది క్యాన్సర్ వస్తున్నారు దీనివల్ల. కొంచెం మీరు అది రెక్టిఫై చేసుకోండి. పులగమన్నానికి అదే మీరు ఏదో ఉంటుంది వాటికి అది వాడేయండి. స్కూల్స్కి వాటికి అన్ని పరిస్థితులు లేదండి. ఒక దగ్గర పెట్టి వాళ్ళు చిన్న చిన్న స్కూల్ని అయినా వాళ్ళకి గ్రేడ్ను బట్టి రేట్ ఉంటుంది. తక్కువ రేట్ చూసుకుంటారు. ఇప్పుడు చూడండి, నేను తీసిన గుప్పెట్లు ఎన్ని వచ్చినాయి చెప్పండి. నేను అనేది కూడా అదే. ఇప్పుడు మనం వండేది 4కి 5గురికి అయితే, మన ఇంట్లో చట్నీలకి అయితే అన్నీ వేసుకుంటాం, ప్లేట్లో శుభ్రం చేసుకుంటాం. మనం వండేది ఏంటి? మ్యాక్సిమం క్వాంటిటీ ఉంటుంది, కనీసం 2 kgs అయినా ఉంటుంది కదా. ఇంతమంది పిల్లలు ఎక్స్పైరీ డేట్తో రావాలని చెప్పండి. ఇట్లా ఉండండి. అవి మిక్స్డ్ ఉందండి, క్వాలిటీ బాగుంటుంది. నేను అంటే ఎగ్జాంపుల్ చూపిద్దామని మీకంటే. నేను ఓన్లీ పైన చూస్తున్నాను, కింద కూడా పోయింది. ఎందుకంటే మనం ప్రతిదీ ఇప్పుడు డబ్బులు పెట్టి మనం గవర్నమెంట్ ఖర్చు పెట్టేదమ్మా. ఇది మనం దేంట్లో కూడా రాజీ పడక్కర్లేదు. సప్లై అంటే 845.
పల్లెల్లో రసం పడిపోదేదా అంత వద్దమ్మా అను వేయించుకోకుండా కూరగాయలు ఏమేమి అదే పప్పుతోటి సాంబార్ వేసేది. ఎన్ని కేజీలు పప్పు వేసావు? 10 కేజీలు కదా. 10 కేజీలు. ఒక్కొక్కరికి ఎన్ని గ్రాములు? 30 గ్రాములు. 500 మందికి ఎన్ని గ్రాములు అవుతుంది? 15 కేజీలు అవుతుంది. 10 కేజీలు ఎట్లా వేసావు? ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ ప్రకారం వేస్తున్నారా లేదని చెక్ చేయడం, దీన్ని ఉంచుతున్నారా లేదని చెక్ చేయడం, అన్నం వండేసాక దీన్ని టేస్ట్ చేయడం. ఎవరండి ఈరోజు? ఎవరండి సార్? ఎవరండి ఉన్నారు? ఈరోజు మీరేనా? వీళ్ళు ఎన్ని కేజీలు పప్పు వేసారో చూసారా? 10 కేజీలు అని చెప్పారు. మనం 30 గ్రాములు చెప్పిన ఎంతమంది అండి? వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి వీళ్ళకి కలిపి 525 మంది. 500 వేస్తారు. మరి 10 కేజీలు వేస్తే 5 కేజీలు ఎట్టిపోయినట్టు? మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పని వీళ్ళు గేలు రాసుకోకుండా చూసుకునే పని. మీరు ఎవరికి పెడతారు? ఏదో టీచర్లు పెడతారు నాకు తెలియదు. మీరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మీకు ఎంఈఓ వాళ్ళు ఒకరికొకరే చెప్తానే ఉంటుంటారు. బయట డిఈఓ గారు డిఈఓ గారు అని చెప్తానే ఉంటారు. అయినా అదే జరుగుతుంది. క్వాంటిటీ తగ్గితే వృత్తిని ప్రసక్తే లేదు. లేదు వాళ్ళు చేయలేరా అంటే ఏజెన్సీ మార్చేయాలి, వేరే వాళ్ళకి ఇవ్వండి. నేను నిమిషం పట్టదు నాకు మీకు మెమోరీ చేయకపోవడానికి. ఇంతసేపు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. కానీ నాకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే బాధ కాబట్టి ఇంత టైం కేటాయించి చెవులో ఇల్లు కట్టుకుని చెప్తున్నాను. మీరు నిలువు కాళ్ళ మీద నిలబడి పాఠాలు చెప్పేట్టున్నారు. అందుకు మీకు మా బాధలు అంటున్నాను. బట్ మా పిల్లలు తినేది కూడా మీ ధర్మమే, మీ బాధ్యత. అది మీకు అప్పచెప్పింది ప్రభుత్వం. స్పెసిఫిక్గా ఒక ఇద్దరికి జీతాలు ఇచ్చి పెట్టుంటే వాళ్ళు చూసుకుంటారు. కానీ మీకు అప్పచెప్పింది. దానికి మీరు ఎగ్రీ అయ్యారు. మేము చూసుకుంటామని ఎగ్రీ అయ్యారు. మీరంటే మీ డిపార్ట్మెంట్ ఎగ్రీ అయింది. అందుకని రాష్ట్రం అంతా కూడా ఈ విషయంలో ఒకరిని ఇద్దరిని పెట్టుకొని చూసుకొని పెడతారు. 15 కేజీలు పప్పుకి 10 కేజీలతో సాంబార్ చేస్తారు. ఇంకా పిల్లలు ఉన్నారు అక్కడ. సాంబార్ అయితే ఇంకేమంటే ఆ రసం వేసుకొని తినాల్సిందే. రెండోసారి సాంబార్ చేస్తే రసం వేసుకోండి అని చెప్పే ఆప్షన్ ఉందండి. రసంలో ఖర్చు ఏంటండి? కూరగాయలు. మరి అక్కడ వాళ్ళ లాభమేనా? అది ఎవరు చూసుకోవాలి? అది ఎవరు నష్టపోతున్నారు? దాని బాధ్యత ఎవరిది? మనం చక్కగా ఇంటికానికి క్యారీ తినేస్తాం. మిసెస్ మంచి వంట బాగా చేస్తారు, 2-3 రకాలు తినేస్తాం. కాసేపు యాక్టివ్గా తీసుకుంటాం, మళ్ళీ క్లాస్ స్టార్ట్. గంజిమాల ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్గా నిన్నటి నుంచి చిత్తూరు జిల్లాలో పర్యటన చేయడం జరుగుతూ ఉంది. మా పర్యటనలో భాగంగా స్కూల్స్ని, అంగన్వాడీ సెంటర్స్ని, ఎఫ్బీ షాపుల్ని, ఎంఎల్ఎస్ పాయింట్స్ని, అట్లాగే రెసిడెన్షియల్ హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ని, మరి కొన్ని పిహెచ్సిని మేము చూడటం జరుగుతూ ఉంది. ఈరోజు పూతలపట్టు మార్నింగ్ నుంచి చిత్తూరు, పెనుమూరు, పూతలపట్టు వరకు మేము ఇప్పుడు రావడం జరిగింది. ఈ పూతలపట్టులో జెడ్పీ హై స్కూల్లో ఉన్నాము. ఇప్పుడు ఎంఎల్ఎస్ పాయింట్ చూసాము, అట్లానే ఒక అంగన్వాడీ సెంటర్ కూడా చూసాము. ఏం లేదండి, మా ఫుడ్ కమిషన్ నుంచి మేము విస్తృతంగా రాష్ట్రం అంతా తిరిగే కారణం ఏమంటే, ప్రభుత్వం ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ వెల్ఫేర్ అనేది ప్రతి పేదవాడికి అందాలి, ప్రతి అర్హుడికి అందాలని ఎంతగానో కష్టపడి పనిచేస్తా వాళ్ళకి సమయానికి అన్నీ అందిస్తూ ఉంది. అయితే ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి మిస్యూజులు జరుగుతున్నాయి, ఓవర్లుక్ జరుగుతుంది, క్వాంటిటీ మెయింటైన్ చేయరు, క్వాలిటీస్ ఉండవు.
ఇవన్నీ కూడా మేము పదే పదే తిరిగి చెప్పడం జరుగుతుంది. మాలాంటి వాళ్ళని విజిట్స్ చేస్తే కొంచెం అవేర్నెస్ వస్తుంది, అలర్ట్గా ఉంటారు, ఇంకొంచెం బాధ్యత తీసుకుంటారు. ప్రతి పేద బిడ్డకి కూడా అందాల్సింది సక్రమంగా అందుతుంది అనే ఉద్దేశంతో మేము పనిచేయడం జరుగుతుంది. మేము ఇట్లా తిరుగుతున్నప్పుడు మాకు మా 5 లైన్ డిపార్ట్మెంట్స్ డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో, డిఎం గారి ఆధ్వర్యంలో, మిగతా మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడైతే మా డివైఓ గారు నిన్నటి నుంచి, అలాగే లీగల్ మెట్రాలజీ మేడం, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, మరి అలాగే హాస్టల్కి సంబంధించిన డీడీ గారులు, వాళ్ళ ఇన్ఛార్జీలు, వాళ్ళ యొక్క స్టాఫ్ అందరూ కూడా మాతో ఫాలో అవుతూ ఉన్నారు. మేము చెప్పేది ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి మిస్యూజ్ అవ్వకుండా, మెనూ డీవియేట్ అవ్వకుండా, పిల్లలందరూ మ్యాక్సిమం స్కూల్స్లో తినాలి, అంగన్వాడీ సెంటర్లో బాగుండాలి, ఇండ్లకి ఇచ్చే టీహెచ్ఆర్, గర్భిణీ స్త్రీలకి బాలింతలకి ఇచ్చే టీహెచ్ఆర్లోని డీవియేషన్ అవ్వకూడదు, ఏ మిస్యూజ్లు అవ్వకూడదు. అలాగే హాస్టల్స్లోని రెసిడెన్షియల్ హాస్టల్స్లో పిల్లలకి పొద్దున్న మార్నింగ్ ఇచ్చే పాల దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు ఇచ్చే పండు వరకు కూడా అన్నీ టైం టు టైం వాళ్ళకి అందాలి. అలాగే క్వాంటిటీ మెయింటైన్ చేయాలి, క్వాంటిటీ తగ్గించకుండా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ, లంచ్ బాక్సులు ఎవరు తెచ్చుకోకుండా పిల్లలందరినీ ఇక్కడే తినేలాగా ఎంకరేజ్ చేస్తూ, రాగిజావ తాగేలాగా ఎంకరేజ్ చేస్తూ, అంటే మేము ఒకటే పని పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగే కారణం ఏంటంటే ఎన్నో విలువలు, పోషకాలు ఉన్న ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. అది వాళ్ళకి అందితే వాళ్ళు చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఆరోగ్యవంతంగా ఉంటే వాళ్ళ చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు. మనం రేపన్న రోజున భవిష్యత్తులో ఆస్తులు ఇవ్వకపోయినా పిల్లలకి చదువునే ఆస్తిని ఇస్తే ఆ పిల్లలు వాళ్ళ తరాలని, వాళ్ళ కుటుంబాలని మార్చే స్థాయికి వెళ్తారనే కాన్సెప్ట్తో చదువు మీదే ప్రభుత్వం పూర్తిగా పెట్టుబడి పెడుతుంది. కాబట్టి ఆ పెట్టుబడి నాశనం అవ్వకుండా, పెట్టుబడి వలన జరుగుతున్న అనర్థాలు ఏవి కూడా ప్రభుత్వానికి మచ్చొచ్చేలాగా లేకుండా చేయటమే మా ప్రయత్నం. కాబట్టి మేము తిరుగుతున్న ఈ చిత్తూరు జిల్లాలో చాలా వరకు నేను సాటిస్ఫైగా ఉన్నాను. ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి. మరి వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్లు వాళ్ళకి తెలియచేయడం జరిగింది. రిపీట్ అవ్వకుండా వాళ్ళు మళ్ళీ సరి చేసుకోవడానికి ఒక అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఎఫ్బీ షాప్ మాత్రం కొంచెం ఎక్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక 6A కేసు రాయడం జరిగింది. మిగతా అందరికీ కూడా ఇండికేషన్స్ ఇస్తూ, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, అంటే రిపీట్ అవ్వకుండా ఒకసారి అంటే మనం ఎక్స్క్యూజ్ చేయగలుగుతాం, లేకపోతే వాళ్ళని విషయం తెలియదు కాబట్టి చెప్పగలుగుతాం. పదే అయితే అదే రిపీట్ అయితే ఊరుకోమని వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు మధ్యాహ్నం వరకు చిత్తూరు జిల్లా, నెక్స్ట్ తిరుపతి జిల్లాలోకి వెళ్తామండి. నాకు ఇప్పటి వరకు సహకరించిన ప్రతి డిపార్ట్మెంట్ వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవి అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా ఈరోజు రేపు ఈ చిత్తూరు జిల్లాలో పర్యటన నిమిత్తం రావడం జరిగింది. సివిల్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారు, డిఎం గారు ఆధ్వర్యంలో మిగతా మా 5 లైన్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన ఆల్ హెచ్ఓడీస్, వాళ్ళ మిగతా హెచ్ఎంలు, హాస్టల్ వార్డెన్లు వీళ్ళందరూ కూడా మాతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే ఐసీడీఎస్ పీడీ గారు వాళ్ళు కూడా మాతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంది. ఇంక ఇట్లా చూసుకుంటూ పోతే మేము మార్నింగ్ నుంచి పొంగునూరు మండలం, పెలమనేరు, పెద్ద పంజాని ప్లస్ గంగవరం, బలగానపల్లి, బంగారంపాలెం, ఈ 5-6 మండలాలు మేము కవర్ చేయడం జరిగింది. కొన్ని ఎఫ్బీ షాపులు మేము చెక్ చేసాము. ఒక ఎఫ్బీ షాప్లో మరి ఎక్సెస్ ఉంది, దానికి 6A కేసు రాయమని చెప్పి డిఎస్ఓ గారికి చెప్పడం జరిగింది. అలాగే స్కూల్స్ చేసాం. మిడ్ డే మీల్ ఎట్లా జరుగుతుంది, మిడ్ డే మీల్లో ఏమైనా మెనూ డీవియేషన్ అవుతుందా, కరెక్ట్గా మెనూ ఫాలో అవుతున్నారా లేదా, క్వాంటిటీ పిల్లలకి కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా, మ్యాక్సిమం అందరూ ఇక్కడే తింటున్నారా, ఇంకెవరైనా లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారా, మనం డీప్గా చెక్ చేసాం. పిల్లలతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. జిల్లాలో మ్యాక్సిమం 90-95% పిల్లలు స్కూల్లోనే తింటున్నారు. ఇది మనం గర్వించాలి. పిల్లలలో కూడా, తల్లిదండ్రుల్లో కూడా మార్పు వచ్చింది. ఇదివరకు పిల్లలకి బాక్సులు తల్లిదండ్రులే పంపించేవారు, ఏమంటే ఆ రైస్ తింటే కడుపులు నొప్పి వస్తుంది మా పిల్లలకి, అది ఇదని. కానీ అది అపోహ మాత్రమే. ప్రభుత్వం 45 నుంచి 50 రూపాయలు ఖర్చు పెట్టి ఫోర్టిఫైడ్ రైస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రైస్ తినడం వల్ల పిల్లలకి ఆరోగ్యం డబుల్ అవుతుంది తప్ప అనారోగ్యం పాలవ్వరు. అది కూడా మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. హెచ్ఎం గారు అలాగే వంట చేసే వాళ్ళ కోఆర్డినేషన్తో గెంజి వార్చకుండా అన్నం వండమని మరి అందరికీ చెప్పడం జరిగింది. పిల్లలు కూడా తినేలాగా అందరూ ఎంకరేజ్ చేయండి అని చెప్పడం జరిగింది. స్కూల్స్ విషయంలో హ్యాపీగానే ఉంది. రాగిజావ కూడా చెక్ చేసాం, బాగా తాగుతున్నారు పిల్లలు, చాలా సంతోషంగా ఉంది. అట్లనే మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళ తరఫున పిహెచ్సిలు, కొన్ని హెల్త్ క్లినిక్ సెంటర్లు కూడా మేము విజిట్ చేసాము. ఎవరైనా ఎనీమియా పేషెంట్స్ ఉన్నారా, గర్భిణీ స్త్రీలు
ఐరిస్ కేసులు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఏ ఐసిడిఎస్ సెంటర్కి సంబంధించిన వాళ్ళు ఏంటి, వాళ్ళు తీసుకుంటున్న టీహెచ్ఆర్ ప్రాపర్గా వాడుతున్నారా లేదా అని చెక్ చేయడం జరిగింది. అట్లనే రెసిడెన్షియల్ హాస్టల్స్కి వెళ్ళాము. హాస్టల్స్లో పిల్లలతో కూడా మాట్లాడాము. పిల్లలు కూడా చాలా బాగా తింటున్నారు, అందరూ కూడా ఫుడ్ కూడా చాలా బాగా వండుతున్నారు. కొంచెం అక్కడక్కడ గెంజి ఉంచుతున్నారు, ఇంకా అది మాత్రం కొంచెం అందరూ సరి చేసుకోమని చెప్పడం జరిగిందనమాట. అంగన్వాడీ కేంద్రాలు చూసాం. మ్యాక్సిమం అంగన్వాడీ కేంద్రాలు అన్నీ బాగున్నాయి, మంచి మార్కుతో ఉన్నారు. టీహెచ్ఆర్ కూడా బాగా వెళ్తుందని కొంతమంది బెనిఫిషియర్స్తో ఫోన్లో మాట్లాడాం. వాళ్ళు కూడా బాగా ఇస్తున్నారండి, టైంకి అన్నీ ఇస్తున్నారని చెప్పడం జరిగింది. ఏం లేదు, మన యంత్రాంగం అన్నీ కూడా అన్ని వ్యవస్థలు కలిస్తేనే ఆ బెనిఫిషియర్కి, ఆ లబ్ధిదారుడికి మనం న్యాయం చేయగలుగుతాం. కాబట్టి ఏదైతే లబ్ధిదారులకి ప్రభుత్వం వెల్ఫేర్ ద్వారా ఇస్తుందో చివరి వ్యక్తికి కూడా ఆ వెల్ఫేర్ అందుతుందా లేదా అని చూడడానికి మాత్రమే మా ఆహార కమిషన్ పనిచేస్తుంది. ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆ క్వాంటిటీని, క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా, వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటున్నాయా, డీవియేషన్ ఏమైనా జరుగుతూ ఉందా, పిల్లలకు అందాల్సింది ప్రాపర్గా అందట్లేదా అనేది చెక్ చేయడం మా బాధ్యత. దానిలో భాగంగానే మా చైర్మన్ గారు, మెంబర్స్ మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు నాతో సహకరించిన మా 5 లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ, వారి టీం అంతటికి, అలాగే ఐఎన్ఆర్ వారికి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు కూడా మధ్యాహ్నం వరకు ఈ జిల్లాలో పర్యటన ఉండబోతుంది. నెక్స్ట్ తిరుపతి జిల్లాలోకి వెళ్ళబోతున్నాం. ఈ జిల్లాలో ఇప్పటివరకు ఈరోజు చేసిన పర్యటనలోకి ఎఫ్బీ షాప్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను తప్ప మిగతా అంతా చాలా బాగుంది, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ.